మీకు పార్ట్ 3 అర్థం కావాలంటే ముందుగా వెళ్ళి పార్ట్ 2 చూసారండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అర్జున్ ఆ జోగినీల చేతిలో బందీ అవగా దివ్య బింస చేతిలో బలి కాబోతూ ఉంది. అర్జున్ కళ్ళెదుటే దివ్యని ఆ బింస అనుభవిస్తుంటే అర్జున్ కన్నీళ్లు కార్చడం తప్ప మరేం చేయలేకపోతున్నాడు. అంతలోనే ఆ జోగినీలో అర్జున్ ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసి అతనికి చీర కట్టి బొట్టు పెట్టారు. మరో జోగిని తన చేతిలో ఉన్న ఒక ద్రవాన్ని బలవంతంగా అర్జున్ నోట్లో పోసేసింది. దాంతో అర్జున్ అక్కడే నేల మీద పడిపోయాడు. తన కంటి నుండి కారి నేలపై పడుతున్న కన్నీటి చుక్కలకి దివ్య మర్మాంగం నుండి పారుతూ వస్తున్న నెత్తురు తడి తోడై ఆ గది మూగవేదనతో రోధించింది. కాసేపయ్యాక స్పృహలేని దివ్యని పసుబట్టల్లో చుట్టి మొహమంతా పసుపు పూసి వేపాకురెమ్మలు తన శరీరం చుట్టూ కట్టేశారు. ఆ తరువాత జోగిని అక్కాయమ్మ వచ్చి, దీన్ని మన మరిమళ్ళమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్ళండి. అమావాస్య ముగిసే గడియకి నేనొచ్చి అమ్మవారికి బలిస్తాను. ఆ పిదపతిని పచ్చినెత్తులను మనమంతా పంచుకుందాం. వెళ్ళండి అని చెప్పడంతో అక్కడున్న జోగినీలంతా పసుపు చీరలో చేతిలో వేపాకు రెమ్మలతో అమ్మవారికి బలిచ్చే మేకల దివ్యని ఎత్తుకుని ఊరేగుతూ వెళ్తున్నారు. వెనకాలే అర్జున్ని కూడా తీసుకుని వెళ్తున్నారు. సమయం అర్ధరాత్రి దాటి అడవి జంతువులు ఆహాకారాలు చేస్తూ ఉండగా పంచభూతాలే వణికేలా గీంకారాలు చేస్తూ మసక రేయిలో ఆ జోగినీలో మరిమళ్ళమ్మ తల్లి దగ్గరికి చేరువవుతూ ఉన్నారు. ఇంతలో దివ్యని పట్టుకున్న ఓ జోగిని మధ్యలో ఆగిపోయి, ఏ ఆగవే, కాళ్ళకేదో గుచ్చుకున్నట్టుంది అని కిందకి వంగి ఏదో తీస్తూ ఉంది. అప్పటికి ఆ జోగినులు ముందుకు వెళ్ళిపోయారు. ఏ ఎంతసేపే, వాళ్ళు వెళ్ళిపోతున్నారే పద అని జోగిని గిరిజ అనేంతలో తన గొంతులో కత్తి దిగిపోయింది. అలానే ముందుకు వెళుతూ అర్జున్ని పట్టుకున్న జోగిని గొంతులో కూడా కత్తి దింపేసింది. మిగతా జోగినిలు అలా ముందుకు వెళుతూనే ఉన్నారు. ఆ ఇద్దరిని చంపేసిన జోగిని వెంటనే దివ్యని అర్జున్ని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ఇద్దరూ స్పృహలోకి రాగానే, ఇప్పుడు మీరు బాగానే ఉన్నారుగా, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, టైం లేదు. ఆ జోగినీలు తెలుసుకుని తిరిగి వచ్చేలోపు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మీకు పరిగెత్తే ఓపిక ఉంది కదా, పదండి అంటూ అక్కడి నుండి ముందుకు అడుగు వేశారో లేదో హఠాత్తుగా అర్జున్ కాళ్ళని కింద పడి చనిపోయిందనుకున్న జోగిని గట్టిగా పట్టుకొని, హే రండి, వాళ్ళు పారిపోతున్నారు, రండి రండి అని అరిచేసింది. దాంతో ముందు వెళ్తున్న ఆ జోగినీలు వెనక్కి చూసి పరిగెత్తుతూ వచ్చేస్తున్నారు. అర్జున్ వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆ జోగిని వదలట్లేదు. దివ్య ఇంకా కాపాడిన ఆమె ప్రయత్నిస్తున్నా వదలడం లేదు. దివ్య, వాళ్ళు వచ్చేస్తున్నారు, నేను ఎలాగోలా తప్పించుకొని వచ్చేస్తాను, నేను దొరికిన వాళ్ళు నన్నేం చేయరు, నువ్వు మాత్రం వద్దు, వెళ్ళిపో ప్లీజ్, తనని తీసుకుని వెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్పేసరికి ఆమె దివ్యని బలవంతంగా అక్కడి నుండి తీసుకుని పరుగు తీసింది. ఎటు వెళ్తున్నామో అని తెలియకుండా చాలా దూరం పరిగెత్తారు. తీరా ఓపిక లేక ఒక చోట ఆగారు. చుట్టుపక్కలంతా అడవే, కానీ అక్కడే చిన్నగా వెలుతురులో ఒక పూరి గుడిసె కనిపించింది. అదిగో అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, మనకి సహాయం చేయొచ్చు, వెళ్దాం పదండి అంటూ ఆ గుడిసె వైపు వెళ్తూ ఉండగా, మీకు చాలా థ్యాంక్స్ అండి, మీరు లేకపోతే ఈ పాటికి నేను బలైపోయేదాన్ని. అర్జున్కి ఏం కాదు కదా, వస్తాడుగా, అయినా మీరంతా ఒకటే కదా, మమ్మల్ని ఎందుకు కాపాడాలని అనిపించింది అని అడిగింది. ఆ జోగిని నెమ్మదిగా తన తలపై చేయి వేసి జడను పీకేసి చీర కుంగుతో మొహానికున్న పసుపు తీసేసింది. ఆ చీకట్లో చిన్నగా కనిపించిన ముఖాన్ని చూసి దివ్య షాక్ అయింది. అది జోగిని కాదు, ట్రైన్లో వాళ్ళకి సీట్ ఇచ్చిన మనిషి. దివ్య భయపడిపోయి పారిపోయేందుకు చూడగా, అయ్యో ఆగండి, భయపడకండి, నేనేం చెడ్డవాణ్ణి కాదు, అలాంటోడినైతే మధ్యలోనే మిమ్మల్ని ఏదో ఒకటి చేసేవాణిగా, ఇక్కడి దాకా తీసుకొచ్చేవాడినా, నా చూపులు అలా అనిపించాయేమో కానీ నా చేతులు అలా ఉండవు అని అతను అన్నాక, అయినా మేము ఇక్కడున్నట్టు మీకెలా తెలుసు అని దివ్య అడిగింది. ట్రైన్ ఆ జోగినిపురం అనే స్టేషన్లో ఆగినాక
మీరు దిగింది నేను చూశాను. ట్రైన్ కదిలే టైంకి ఎక్కి ఉంటారులే అనుకున్నాను. తర్వాత చూస్తే మీరు ట్రైన్లో ఎక్కడా కనిపించలేదు. అదే విషయాన్ని మీ అర్జున్కి చెప్తే నాపైన అనుమానపడ్డాడు. తర్వాత నమ్మించి ట్రైన్ కడపలో ఆగాక అక్కడి నుండి లారీ ఎక్కేసి స్టేషన్ దగ్గరకు వచ్చాం. కానీ మాకు ఆ స్టేషన్లో ఎవరూ కనిపించలేదు. ఆ స్టేషన్ కూడా మొత్తం పాడుపడిపోయింది. కానీ మాకు అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. చూడ్డానికి ఒక 16-17 ఉంటాయి అనుకుంటా. ముఖానికి ముసుగేసుకుని ఉంది. తనే నీ గురించి చెప్పింది. తను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోకుండా ఒక బిల్డింగ్లోకి వెళ్ళావని, అలాగే అక్కడ జోగినీలు వాళ్ళు చేసే బలి గురించి చెప్పి నీ దగ్గరికి వచ్చేలా చేసింది. లేదంటే మాకు తెలిసేది కాదు. అందుకే ముందు అర్జున్ని పంపి నేను వాళ్ళలా మారి మీ దగ్గరకు వచ్చాను. అప్పుడు దివ్య మనసులో ఆ అమ్మాయి చెప్పింది నిజమైతే మరి ఆ పాప ఆమె ఎవరే ఉంటారో? అర్జున్కి కాల్ కూడా చేశానుగా, అంటే అదంతా నిజం కాదా? అందుకేనేమో నేను హలో అని అనకుండానే అర్జున్ నా పేరు పెట్టి పిలిచాడు అని ఆలోచిస్తూ ఉండగానే ఇద్దరు ఆ గుడిసె దగ్గరికి వచ్చేశారు. ఎవరైనా ఉన్నారా అని 2-3 సార్లు పిలిచాక గుడిసె తలుపు తెరుచుకుంది. లోపల నుండి ఒక 70 ఏళ్ల ముసలామె లాంతర్ పట్టుకొని ఏళ్ళప్పుడు ఎవరది అని బయటకొచ్చింది. ఇద్దరు వాళ్ళకి జరిగింది చెప్పి తెల్లారేదాకా ఇక్కడే ఉండేందుకు చోటు ఇవ్వమని అడిగారు. సరే అని ఆ ముసలామె ఒప్పుకొని లోపలికి రమ్మని అనగానే దివ్య అని అర్జున్ గొంతు వినిపించింది. దివ్య వెంటనే వెనక్కి చూస్తే గుడిసె బయట కొన్ని గాయాలతో అర్జున్ కనిపించాడు. ఇక దివ్య వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేసింది. అర్జున్ నెమ్మదిగా దివ్య తలపై నిమురుతూ దివ్యని దూరం చేసి, దివ్య నాకేం కాలేదు, చూడు నేను బానే ఉన్నాను, ఇంకేడవకు, వచ్చేశాను కదా, పద లోపలికి వెళ్దాం అని ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఆ జోగినెల గురించి ఆ ముసలామెకి ఏదైనా తెలిసి ఉంటుందేమో అని అడిగారు. ఆ ముసలామె మొదట చెప్పడానికి భయపడినా మెల్లిగా చెప్పడం మొదలుపెట్టింది. అది కొన్నేళ్ల క్రితం ఊరి పొలిమేరలో కొలువై ఉన్న మరిమళ్ళమ్మ తల్లి దీవెనలతో ఆ జోగినిపురం ప్రజలు ఎల్లప్పుడూ కలకలలాడుతూ ఉండేవారు. కానీ ఆ ఊరిలో ఒక ఆచారం ఉండేది. ఆషాఢమాసం కటిక అమావాస్య రోజు పుట్టిన అమ్మాయిని జోగినిగా మార్చి ఆ దేవతకు అర్పించాలని ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ. ఆ ఆచారానికి తగ్గట్టే చాలామంది అమ్మాయిలని అలా జోగినీలుగా మార్చి ఆ రైల్వే స్టేషన్ దగ్గరుండే ఆ భవనంలో ఉంచేవాళ్ళు. అలా ఓసారి అక్కాయమ్మ అనే అమ్మాయి వంతు వచ్చింది. కానీ ఆ అమ్మాయికి అలా మారడం ఇష్టం లేదు. ఊరి పెద్దల ఆజ్ఞలతో ఈ ఇంట్లో వాళ్ల బలవంతంతో అక్కాయమ్మ జోగినిగా మారింది. రోజూ అమ్మవారికి పూజ చేయడం, జాతర రాగానే మేకపోతులను బలివ్వడం, ఒక్కోసారి ఆ పచ్చి రక్తాన్ని తాగడం వల్ల అక్కాయమ్మకి అమ్మవారిపై మమకారం పెరిగి ఎప్పుడూ అమ్మవారి ధ్యానంలోనే ఉండేది. అలాగే అక్కడ అమ్మాయిల తల వెంట్రుకలు తీసే బింసతో అక్కాయమ్మకు పరిచయం ఏర్పడింది. రోజూ ఆడవాసన తగలడం వల్ల ఏమో కానీ అక్కాయమ్మకి ఆడవాసనంటే విపరీతంగా మోజు పెరిగిపోయింది. తనకు తెలియకుండానే రోజు ఒక్కో అమ్మాయి పక్కకు వెళ్ళి పడుకొని ఒళ్ళంతా తడిమి వాసన చూసేది. ఇదిలా ఉండగా జోగిని ముసుగులో ఆ ఊరి పెద్దలు ఆ అమ్మాయిలతో బలవంతంగా గడిపేవాళ్ళు. అలా ఓ రోజు ఆ ఊరి పెద్ద ఒక అమ్మాయితో గడుపుతూ ఉండడాన్ని చూసిన అక్కాయమ్మకి లోపల ఏదో తెలియని మైకం కమ్మేసింది. అలా చేశాక వచ్చే పచ్చినెత్తురు వాసన చూసి ఓసారి తాగేసింది. ఆ రోజు నుండి ఆ రక్తం రుచి మరిగి అలా తాగుతూనే ఉంది. ఓ రోజు కలలో మరిమళ్ళమ్మ తల్లి కనిపించి కన్నె కాని అమ్మాయిని అమావాస్య రోజు పలిచ్చి దాని రక్తం తాగితే జన్మ జన్మలకి ఇలా జోగినిగాని పుడతావని చెప్పిందంట. ఇక మిగతా జోగినిలతో కలిసి క్షుద్ర పూజలు, పిశాచాల ఆవాహనం వంటివి నేర్చుకుని మొదట్లో ఊర్లో కనిపించిన అమ్మాయినల్లా మాయ చేసి బలిచ్చేది. అది తెలిసి ఊళ్ళో వాళ్ళు ఒకరోజు అక్కాయమ్మను తల నరికి చంపేశారు. అయినా సరే అమ్మాయిల బలిదానాలు ఆగకపోయేసరికి ఊరికేదో కీడు సోకిందని ఊరంతా వదిలి వెళ్ళిపోయారు. దానికి కారణం అక్కయ్యమ్మ క్షుద్ర విద్యలు నేర్చుకుంది. క్షుద్ర విద్యలు తెలిసిన పిశాచికి శక్తులు ఎక్కువగా ఉంటాయి. అందుకే పిశాచిగా మారి ఇంకా అక్కడే తిరుగుతూ ఉంది. కొన్ని రోజులకి ఊర్లో ఎవరూ లేకపోవడంతో బలివ్వడానికి అమ్మాయిలు లేక అక్కాయమ్మ కన్ను పక్కనే ఉండే స్టేషన్పై పడింది. అక్కడ ట్రైన్ ఆగినప్పుడల్లా అమ్మాయిలను ఆ జోగినీలు మాయ చేసి దిగేలా చేసేవాళ్ళు. అలా ఇప్పటికే చాలామంది బలయ్యారు. నీ అదృష్టమో ఏమో నువ్వు బతికి బయటపడ్డా. ఇక అక్కాయమ్మ పేరు పలకడం కూడా ప్రమాదమే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ అక్కయ్యమ్మ శక్తి అంతా ఆ మరిమళ్ళమ్మ తల్లి విగ్రహంలోనే ఉంది అంటారు. ఆ విగ్రహం నేలని తాకితే
శక్తి అంతా పోతుందంట. సరే సరే, ఇదంతా వదిలేసి పడుకోండి. పడుకున్నా హెచ్చరికతో ఉండండి, అది ఏ రూపంలోనైనా రావచ్చు అని చెప్పగానే ముగ్గురు భయపడి అక్కడే నేల మీద పడుకున్నారు. కొంత సమయం తర్వాత పక్కనే పడుకున్న అర్జున్ కనిపించకపోవడంతో దివ్య భయపడి లేచి చూసింది. అర్జున్ ఆరుబయట కదలకుండా నిలబడి దేన్నో చూస్తున్నాడు. దివ్య మెల్లిగా తన దగ్గరికి వెళ్ళి భుజంపై చేయి వేసింది. అర్జున్, పడుకోకుండా ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? తెలుసుకోదా ఆ ముసలాం ఏం చెప్పిందో? పద లోపలికి వెళ్దాం అని లాగినా అర్జున్ కదలడం లేదు. అర్జున్, ఏంటి, ఏమైంది? నా మీద కోపమా ఏంటి? అయ్యో అవును, ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఆ స్టేషన్లో దిగకుండా ఉంటే ఇలా అయ్యేది కాదు కదా. కానీ నేను కావాలని చేసింది కాదు కదా. ఆ జోగినిలు నన్ను అలా ట్రాప్ చేసి నువ్వు ఆపదలో ఉన్నావని నమ్మించి నన్ను దిగేలా చేశారు. సారీరా, నీకు చెప్పకుండా ఇలా ఎప్పుడు చేయను. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం, సరేనా అని అనగానే, పెళ్ళా? ఎవరికి? నీకు నాకా? సారీ దివ్య, అది జరగదు. మనం ఫ్రెండ్స్గానే ఉండిపోదాం అని అర్జున్ అన్న మాటలకి దివ్యలో కదలిక లేదు. గొంతులో నుండి మాట రాలేక, అర్జున్ ఏరా, ఏమైంది? జోక్ చేస్తున్నావు కదూ? ఇది జోక్ చేసే టైం కాదు, వెళ్దాం పద అని చేయి పట్టుకుని లాగిన అర్జున్ వదిలించుకున్నాడు. అర్జున్, ఏమైంది? ఓకే, అర్థమైంది. నేనిప్పుడు కన్యను కాదు కదా, అందుకే కదా నన్ను పెళ్లి చేసుకున్నాని అంటున్నా. ఏ మగాడికైనా వచ్చే భార్య కన్యగానే ఉండాలని అనుకుంటాడు. నా ప్రమేయం లేకుండా జరిగినా అది తప్పే కదా. నాలాంటిది నీకు భార్యగా రావద్దు. వద్దు అర్జున్, నేను ఇలాగే ఉండిపోతాను. పర్లేదు, మనం ఫ్రెండ్స్గానే ఉందాం, సరేనా? ఇక్కడ బయట ఉండడం మంచిది కాదురా, లోపలికి వెళ్దాం పదా ప్లీజ్ అని చేయి పట్టుకోగానే అర్జున్ ఇంకా కోపంగా తన చేయిని వదిలించుకున్నాడు. దివ్య ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే తెల్లారింది. ఇక ముగ్గురు ఆ గుడిసె నుండి అడవి దారిలో రోడ్డు వైపు వెళ్దామని ముసలామె ఇచ్చిన గంజిని తాగేసి వెళ్ళొస్తామని చెప్పి వెళుతూ ఉండగా, దారిలో ఎవరు ఎదురుపడినా వాళ్ళ మాట వినకండి, సరేనా? వెళ్ళిరండి. ఇక ముగ్గురు నడక మొదలుపెట్టారు. దివ్య ముసలామె ఇచ్చిన చీర కట్టుకుంది. అర్జున్కి వేరే బట్టలు లేక అలానే చీరలో ఉండిపోయాడు. అలాగే సోమేష్ కూడా. అదే వాళ్ళని కాపాడిన అతని పేరు. ముగ్గురు కొంత దూరం వెళ్ళగానే వాళ్ళకి ఇద్దరు ఆడవాళ్ళు ఎదురుపడ్డారు. ఏ అమ్మాయి, ఇంత రాత్రిపూట వీళ్ళెవరితోనో ఎక్కడికి వెళ్తున్నా? నీకు ప్రాణాలంటే భయం లేదా ఏంటి? అప్పుడు మాతో రా అంటే రాలేదు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరితో వెళ్తున్నావా? ఇక్కడ ఎవరిని నమ్మకూడదమ్మాయి. వాళ్ళిద్దరిని వదిలేసి మాతో రా, లేదంటే ఆ పిశాచాలు నిన్ను వదలవు. ఎవరికి తెలుసు, నీ పక్కన ఉన్నవాళ్ళు కూడా పిశాచాలా అయి ఉంటారు. అదుగో నీ పక్కనున్న అతన్ని చూడు, నిన్నెలా చూస్తున్నాడో అని అర్జున్ వంక చూసి అన్నారు. ఏం మాట్లాడుతున్నారు? పిచ్చా మీ ఇద్దరికి? అయినా ఇంత వెలుగుంటే అర్ధరాత్రి అంటారేంటి? అయినా ఎవరు మీరు? దివ్య ఎలా తెలుసు అని అర్జున్ అడిగాడు. సుధా, చూడవే, వెలుగంట, ఒక్కసారి చుట్టూ చూడండి అని అనగానే ముగ్గురు చుట్టూ చూస్తే కటిక చీకటి. ఇంతకీ ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగితే ఆ గుడిసె నుండి వస్తున్నామని చెప్పారు. ఆ గుడిసెనా? మీరు ఆ గుడిసెలో నుండి ప్రాణాలతో బయటకు వచ్చారంటే ఏదో మిమ్మల్ని శక్తి కాపాడింది. ఇంతలో ఆ గుడిసెలో ఉంది ముసలామె కాదు, ఆ ముసలామె ఆత్మ. అది ఏదోటి తినడానికిచ్చి మనిషి కళ్ళను మాయ చేసి చనిపోయేలా చేస్తుంది. మీరు ముందు మాతో రండి, మీరు ఇక్కడే ఉంటే మీకు ఏదైనా జరగొచ్చు అని ఇద్దరు ముందు వెళ్తుంటే ఆ ముగ్గురు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయారు. ఏ అమ్మాయి, నువ్వైనా చెప్పు, అప్పుడు మా మాట వినకుండా ఇంతవరకు వచ్చా, ఇప్పుడైనా వింటావా లేక నీతో పాటు వాళ్ళని బలిస్తావా అని అనడంతో దివ్య వెళ్దామని చెప్పింది. ఇక ముగ్గురు ఆ చీకట్లో వాళ్ళ వెంట వెళుతూ వెళుతూ ఒక దగ్గర ఆగేసరికి ముగ్గురు ఆగిపోయి చూశారు. ఎదురుగా ఓ పెద్ద రావి చెట్టు, దాని కింద మంటల వెలుగులో పసుపు రంగులో మెరిసిపోతూ ఉరిమురిమి చూస్తున్న కళ్ళతో అమ్మోరు విగ్రహం. చుట్టూ పచ్చినెత్తురు వాసనతో ఆ ప్రాంతం ఆవహించింది.
ఆ ఇద్దరూ అక్కడే ఆగిపోయి, వెళ్ళండి, ఆ తల్లికి దండం పెట్టుకోండి, మిమ్మల్ని చల్లగా కాపాడుతుంది అని ఆ ఇద్దరు అనడంతో, ఆ రక్తమేంటి, ఎవరి అమ్మారు అని అర్జున్ అడిగాడు. ఇదంతా బలితో వచ్చిన రక్తం. అదే మేకపోతుల బలి అని సుధ చెప్పింది. అప్పటికే దివ్య వెళ్ళి మొక్కుతూ ఉండగా, ఇంతకీ ఆ అమ్మోరెవరు, ముందు అది చెప్పు. ఆ అమ్మోరు పేరు మరిమళమ్మ తల్లి అని చెప్పగానే దివ్య అక్కడే ఆగిపోయి వెనక్కి చూసింది. అప్పటికే చుట్టూ చాలామంది జోగినులు చేరి నోట్లో నాలుక ఆడిస్తూ ఆ ప్రాంతాన్ని భయానకంగా మార్చేశారు. దివ్య భయంతో అర్జున్ అని అరిచేసింది. కానీ అప్పటికే అర్జున్, సోమేష్ కింద పడిపోయి ఉన్నారు. దివ్య అది చూసి పరిగెత్తుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే లతా, సుధ పట్టుకొని దివ్యకి పసురు పూసేశారు. అప్పుడే అక్కడ గీంకర శబ్దాలు పంచభూతాలను సైతం అడలెత్తిస్తుండగా పెద్దగా అరుస్తూ జోగిని అక్కాయమ్మ జుట్టు విరబోసుకుని కత్తి చేత పట్టుకుని అక్కడికొచ్చింది. ఆ ఇద్దరు దివ్య తలని అమ్మరు ముందు ఉంచారు. ఆ జోగిని కత్తి పైకెత్తి, మరిమళ్ళమ్మ తల్లి, ఇదిగోనమ్మా నీ నైవేద్యం అంటూ కత్తి దివ్య తల దగ్గరికి వెళ్ళగానే హఠాత్తుగా జోగిని చేతులు అగ్గి అంటుకొని మండుతూ మెల్లిమెల్లిగా శరీరమంతా పాకి అక్కడే కాలి బూడిదైపోయింది. అక్కడున్న జోగినిలు అదంతా చూసి, ఇక్కడేదో దైవశక్తి ఆవహించింది, మనం ఇక్కడ ఉంటే మన ప్రాణాలు కూడా దక్కవు, పారిపోదాం పదండే అంటూ అక్కడి నుండి అరుస్తూ వెళ్ళిపోయారు. ఎవరో దివ్య దగ్గరకొచ్చి పక్కనే నీళ్లుంటే తన మొహంపై పోసి లేపారు. స్ప్రోలోకి వచ్చి చూస్తే సూర్యుడి వెలుగులో ఎదురుగా అర్జున్ కనిపించాడు. దివ్య స్లోగా లేచి, అర్జున్ నీకేం కాలేదుగా అని హత్తుకుని ఏడ్చేసింది. దివ్య, ఏడవకురా, అంతా అయిపోయింది, ఇప్పుడు మనకెలాంటి ప్రమాదం లేదు, సరేనా, మనం వెళ్ళిపోదాం పదా అని సోమేష్ను కూడా లేపి అక్కడి నుండి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా దివ్య అమ్మోరు విగ్రహం వైపు చూసింది. అప్పటికే ఆ విగ్రహం నేలపై పడుంది. ఇక ముగ్గురు తిరిగి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. మునుపటిలాగే అక్కడంతా పాడుపడి ఉంది. ఏదైనా ట్రైన్ వస్తే ఆగితే వెళ్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. అదృష్టం కొద్దీ హైదరాబాద్కు వెళ్తున్న ట్రైన్కి సిగ్నల్ పడడంతో అక్కడే ఆగింది. దివ్య ట్రైన్ ఎక్కాక సోమేష్ అర్జున్ ఎక్కమన్నాడు. నేనెక్కుతాను, ముందు మీరు ఎక్కండి అని ప్లాట్ఫామ్ పైనే ఉన్నాడు. ట్రైన్ హారన్ మోగింది. అయినా అర్జున్ ఎక్కకుండా అలానే ఉన్నాడు. అర్జున్, ఏమైంది? ట్రైన్ ఎక్కువ మూవ్ అవుతుంది, కనిపించడం లేదా? అర్జున్, నిన్నే అని దివ్య ఎంత అరుస్తున్నా అర్జున్ ఎక్కడం లేదు. బ్రో ఎక్కండి, అలా చూస్తారేంటి అని సోమేష్ అనగానే, బ్రో దివ్యని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. దివ్య, ఐఎమ్ సారీ రా, నేను రాలేను, నన్ను మర్చిపో. ఈ అర్జున్ నీ లైఫ్లో ఎప్పటికీ ఉండడిగా, నేను ఒక జ్ఞాపకం మాత్రమే. ఐ లవ్ యూ దివ్య అంటూ అక్కడే మాయమైపోయాడు. దివ్య గుక్కపట్టి ఏడుస్తూ ట్రైన్ దిగబోయింది. కానీ సోమేష్ ఆపేశాడు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ స్టేషన్ చీకటిగా మారిపోయింది. ఆ పాప తల్లితో పాటు చాలామంది ఆత్మలు అక్కడ కనిపించి మాయమైపోయాయి. తర్వాత రోజు ఆ స్టేషన్ దగ్గరలో ఇద్దరు జోగినీల శవంతో పాటు అర్జున్ శవం కూడా దొరికినట్టు దివ్యకి పోలీసులు ఫోన్ చేశారు. కొన్ని నెలల తర్వాత జోగినీపురం రైల్వే స్టేషన్. అర్ధరాత్రి 12 అవుతూ ఉండగా ఆ స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఓ 20 ఏళ్ల అమ్మాయి టాయిలెట్ కోసమని లేచి వాష్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే ఏ అమ్మాయి ఆ డోరు ఇరుక్కుపోయింది. ఈ పక్కనే రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఉంది, అక్కడికి వెళ్దావు గాని నాతో పాటు రా అంటూ అర్జున్ అక్కడ నిలబడి చప్పట్లు కొడుతూ అన్నాడు. మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి.
దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి KCW మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ, హర్రర్, లవ్, ఎమోషనల్, క్రీపీ డ్రామా ఇంకా మరెన్నో న్యూయెస్ట్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. Feel the fear.